దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానము ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న వాళ్ళు అనేక మందిని పంపించండి. మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు, మరి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వాక్యాలు మీ హృదయంలో ఉంచుకోండి. సాతాను యొక్క శోధన వచ్చినప్పుడు ఈ వాక్యాలు మీకు ఎంతో అవసరముగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము మనం తీసినట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం మనం చదువుతున్నాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే ఎక్కువ వాక్కు అంటున్నాడు. మరి ఒకసారి చదువుకుందాం. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందలేరు. ఇదే ఎక్కువ వాక్కు అంటున్నాడు. ఎంత మంచి వాగ్దానం చూశారు కదా. అంటున్నాడు దేవుడు, ఈ రోజున మనుషులు ఎన్నో యుద్ధాలు చేస్తున్నారండి. యుద్ధములంటే రాజుల యుద్ధాలు కాదు, రాజ్యాల మధ్య యుద్ధాలు కాదు. నీకు నీ ఎదురున్న మనుషులకే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? ఉదాహరణకు, మీరు చేసే పనిలో మంచిగా మీరు జాబ్ చేస్తున్నారనుకోండి, భక్తిహీనులు ఉంటూ ఉంటారు, చెడు మనసు కలిగిన వాళ్ళు ఉంటూ ఉంటారు, గర్వపడే వాళ్ళు ఉంటూ ఉంటారు, అసూయపడే వాళ్ళు ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నిన్ను బాధ పెడుతూ ఉంటారు. నీ మీద ఎలాగైనా సరే నేను గుంటలో పడేయాలి, నీతో యుద్ధం చేసి నిన్ను ఎలాగైనా సరే పడగొట్టాలి అని చూస్తూ ఉంటారు. ఏమండి, మనం చూస్తూనే ఉంటాం ఇట్లాంటి సంఘటనలు మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి కదా. అది నీ కుటుంబంలో కావచ్చు, లేదా నీ బంధువులలో కావచ్చు, నీ పక్కింటి వారిలో కావచ్చు. నిన్ను ఎట్లాగైనా సరే తగ్గించేద్దామని నేను చూస్తూ ఉంటాను. నీకు మంచిగా పేరు ఉందనుకోండి, ఎలాగైనా సరే ఆ పేరు పోవాలి, నేమ్ పోవాలి. ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందనుకోండి, ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వాలి అని చాలామంది నీతో యుద్ధం చేస్తూ ఉంటారు. అటువంటి యుద్ధాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలాగే నీకు సాతాను జరిగే యుద్ధాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శోధన, సమస్య, వ్యాధి. కొంతమంది వ్యాధితో యుద్ధం చేస్తూ ఉంటారు. సాతాను పెట్టినటువంటి వ్యాధితో వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. ఎంత ఇబ్బందిని పెట్టుకునేవ్వండి, దేవుడు మాత్రమే వదలము అని సాతానుతో యుద్ధం చేస్తూ ఉంటారు. ప్రియా దేవుడు అంటూ ఉన్నాడు, నీవు వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నీకు ఎవరు తోడై ఉన్నారో నువ్వు జ్ఞాపకం చేసుకో. వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నీ పక్షమని ఎవరున్నారో జ్ఞాపకం చేసుకో. నీ పక్షమున ఉన్నవాడు ఎంత బలవంతుడు, ఎంత గొప్పవాడో జ్ఞాపకం చేసుకో. నీ పక్షమున ఉన్నటువంటి వాడు ఎంత సమర్థుడో జ్ఞాపకం చేసుకో. నువ్వు ఇంక భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఎన్నైనా చేసుకునివ్వండి, కానీ నువ్వు అనుకోవాలి నీ మనస్సులో, నా దేవుడు చాలా గొప్పవాడు. నిజంగా దేవునికి ఒక మనిషిని పడగొట్టాలంటే ఎంతసేపు చెప్పండి? పర్వతమును పడగొట్టాలంటే ఎంతసేపు చెప్పండి? దేవునికి ఈ భూమిని నాశనం చేయాలంటే ఎంతసేపు చెప్పండి? అంతము చేయాలంటే ఎంతసేపు చెప్పండి? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏమి లేదు. దేవునికి అన్నీ సాధ్యం. కాబట్టి నీలాంటి శరీర మాంసం కలిగిన మనుషులకు నువ్వు భయపడవద్దు. దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షం యుద్ధం చేస్తాను. బైబిల్ గ్రంథంలో కూడా చాలాసార్లు దేవుని యొక్క బిడల పట్ల యుద్ధం చేశాడు దేవుడు. దేవుని యొక్క బిడలను కాపాడాడు చాలాసార్లు కూడా. ఉదాహరణకు మరి 2వ రాజుల గ్రంథంలో ఉంటూ ఉంటుంది. హిజ్కియా మహారాజు ప్రార్థన చేస్తాడు. గొప్ప సైన్యం, అశ్షూరు రాజులు వస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తాడు హిజ్కియా మహారాజు, ప్రభువా కరుణించిన ఆయన, గొప్ప దండు నా మీదకి వస్తున్నది, కాపాడు ప్రభువా అన్నప్పుడు దేవుడు అంటూ ఉంటాడు, దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి, నా బిడల్ని వాళ్ళు దూషిస్తారా? నా ఇశ్రాయేల్ ప్రజలను వాళ్ళు దూషిస్తారా? నా వాగ్దానం ప్రజలను వాళ్ళు దూషిస్తారా? ఆ అశ్షూరు రాజుకి ఎంత ధైర్యం ఉంటే నా యొక్క బిడల్ని దూషిస్తాడు, నా యొక్క బిడల మీద యుద్ధానికి వస్తాడు అని చెప్పేసి దేవుడు చెప్తూ హిజ్కియాతో అంటాడు, నువ్వు ఒక్క కత్తి కూడా ఉపయోగించవు,
ఒక్క కేడెము డాలు కూడా ఉపయోగించవు. నేనే యుద్ధం చేస్తాను, నువ్వుకేం చేయని అవసరంలా, నా ప్రార్థన చేస్తే అది చాలు. ప్రియా దేవుని వద్ద అర్థం చేసుకోవాల్సిన విషయం, మీకున్నటువంటి సమస్యను బట్టి మీతో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే పడగొట్టాలని చూస్తూ ఉన్నారో వారి నిమిత్తము వారిని మీరేం చేయకుండా ప్రార్థన చేయండి. ప్రభా ఇలా చేస్తూ ఉన్నారా, ఏం చేసేది నాయన, ఇబ్బంది పెడుతున్నారు తండ్రి, బాధ పెడుతున్నారు, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ. ఏమన్నా వ్యాపారంలో కొన్నిసార్లు వాళ్ళు రెంట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఏదన్నా వెజిటేబుల్స్ కానీ వ్యాపారం పెట్టుకున్నారనుకోండి, ఆ యజమానులు రెంట్ ఎక్కువ తీసుకుంటారు. మంచి మనకు లాభాలు వస్తాయి అనుకోండి, వాళ్ళు ఇంకా రెంట్ పెంచుతారు. అట్లా ఉంటూ ఉంటారు. ఎంత మనుషులు చెడుగా ఆలోచిస్తున్నారు చూడండి. వాళ్ళందరి గురించి ప్రార్థన చేయండి మీరు. ప్రభా ఇలా చేస్తూ ఉన్నారు, ఏం చేసేది నాయన, నువ్వు చూడు ప్రభా, నువ్వు చూసుకో. నేనేమన్న వాళ్ళని, నేను వాళ్ళని సాధారణ మనిషినే, కానీ నా పక్షం నువ్వు ఉన్నావు కదయ్యా, నువ్వు చూసుకో ప్రభా అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, హిజ్కియా మహారాజా ఆ విధంగా ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఒక్క కత్తి కూడా ఉపయోగించు, ఒక్క ఈట కూడా ఉపయోగించు, ఒక్క బాణం కూడా ఉపయోగించు, నేను చూసుకుంటా అన్నాడు. ఆ రాత్రి దేవుడు యొక్క దూతను పంపేసి కొన్ని లక్షల మందిని చనిపోయేలా చేశాడు. అలా చేసిన తర్వాత అశ్వరాజు పారిపోయాడు. ఏమన్నా ఎంత గొప్ప చూడండి. ప్రార్థన చేస్తే చాలన్నమాట, ప్రార్థన చేసి దేవుడు చూసుకుంటాడు చాలు, అంతే. ప్రార్థనకు భయపడమాకండి మీరు ఎప్పుడప్పుడు. అలానే ఎలీషా చుట్టూ కూడా ఒక సైన్యం వచ్చారు. సిరియా వాళ్ళు సైన్యం కమ్ముకున్నారు ఎలీషా చుట్టూ కూడా. అప్పుడు ఉదయం లేచి ఆ ఎలీషా యొక్క దాసుడు చూడగానే, పనివాడు చూడగానే చుట్టూ కూడా సైన్యం ఉంటారు, వాళ్ళని కమ్ముకొని. చెప్తాడు ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా ఏలినవాడా, నా ఏలినవాడా, చూడు ఎంతమంది సైన్యం ఉన్నారు మన చుట్టూ అన్నప్పుడు, వాళ్ళని చూసి భయపడ మాకు, నాకు ఒక సైన్యం ఉంది, నా దగ్గర ఒక దేవుడు ఉన్నాడు, నా పక్షంలో ఒక ఆయన యుద్ధం చేసేవాడు ఉన్నాడు, సైన్యంలోకి అధిపతులు యెహోవా అని చెప్పేసి ఆ దాసుని యొక్క కళ్ళు తెరవజేయ ప్రభువా అని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు ఆ దాసుడు చూసినప్పుడు ఎలీషా దగ్గర అంట అగ్ని రథాలతో కూడినటువంటి, మరి అగ్ని గుర్రాలతో కూడినటువంటి రథాలు అక్కడ ఉన్నాయంట. దేవుని యొక్క దూతలు అక్కడ ఉన్నారు, అగ్ని రథాలు అన్నట్లుగా మనం చూస్తున్నాం, దేవుని యొక్క సైన్యం అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవులారా, నువ్వు ఒక్కడవైనా సరే, అవతలి 100 మంది ఉన్నాయి సరే, ఒక్కడు 100 మందితో సమానం. దావీదు గొల్యాతు కథ వింటారు కదా. గొల్యాతు దావీదు లాంటి 10 మనుషులతో సమానం, లేదా 20 మనుషులతో సమానంగా ఉంటాడు. కానీ దావీదు చిన్నవాడే, ఒక్క మనిషి. గొల్యాతు 10 అయితే ఆ 10లో ఒక ఇంతు దావీదు కదండి, బలం లేనివాడు. కానీ ప్రార్థన ఉంది, దావీదు పక్కన దేవుడు ఉన్నాడు. గొల్యాతు 6 అడుగులు హైట్ ఉంటే మన దేవుడు ఎంత ఎత్తుగలుగుతాడు చెప్పాలరా? చెప్పలేము. ఎంతో గొప్పవాడు, ఉన్నతం గలవాడు దేవుడు, మన దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మన సహాయంగా ఉన్నాడు అని మనం నమ్మామనుకోండి, చాలు దేవుడికి చూసుకుంటాడు మొత్తం. నమ్మి మీరు ప్రార్థించేయండి, ప్రభా ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు చూడు నాయన, తీర్పు తీర్చు ప్రభా నాయన, నేను కాదు తీర్పు తీర్చాల్సిన నువ్వు నాయన అని ప్రార్థన చేశారనుకోండి, అప్పుడు దేవుడే చూసుకుంటాడు. అంటూ ఉన్నాడు, నీతో యుద్ధం అయితే చేస్తారు, చేయక మానరు, కానీ నీ పక్షంలో ఉన్న దేవుడు వారికి విజయం ఇవ్వడు, నీకు ఇస్తాడు విజయాన్ని అని చెప్పి దేవుడు ఈ వాగ్దానంలో సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియా దేవుడు భయపడమాకండి, నీ పక్షం నుండి దేవుడు చాలా గొప్పవాడు, నీకు విజయానైనా అనుగ్రహిస్తాడు. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.